సో జనరల్‌గా క్రికెటర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని క్రికెట్‌కే అంకితం ఇచ్చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అలాగే మన ఫ్యాన్స్ కూడా మహా అయితే ఏంటి మాక్సిమం మ్యాచ్ ఇచ్చిన రోజు టీవీ ముందు కూర్చొని చూస్తాం. లేదంటే దగ్గరలో ఏమైనా స్టేడియం దగ్గర మ్యాచ్ అయితే స్టేడియంకెళ్తాం. ఫ్యాన్స్ అంతవరకు ఉంటారు. కానీ ఒక ఫ్యాన్ మాత్రం ఉన్నాడు. టీమిండియాకి నంబర్ 1 ఫ్యాన్ అతను. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాడు. సుధీర్ కుమార్ చౌదరి అకా గౌతమ్. సో ఇతను మనకు అప్పుడప్పుడు స్టేడియంలో కనిపిస్తుంటాడు. ఆ స్టాండ్స్ దగ్గర బాడీ అంతా పెయింట్ వేసుకొని ఒక పెద్ద నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని ఊపుతూ ఒక శంఖం ఊదడం ఇలాంటివి గట్రా చేస్తుంటాడు. మీకు తెలిసే ఉంటాడు. సో అతని గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అలాగే ఇలాంటి ఫ్యానే పాకిస్తాన్‌కి కూడా ఒక ఫ్యాన్ ఉన్నాడు. ఒక ఫేమస్ ఫ్యాను. చాచా క్రికెట్ అంటారు అతన్ని. సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి చెప్తాను. ఫస్ట్ మన అకా గౌతమ్ చూసుకుంటే 2001లో ఫస్ట్ టైం ఈడెన్ గార్డెన్స్‌లో ఒక లైవ్ మ్యాచ్ చూసాడు. సో ఆ లైవ్ మ్యాచ్ చూసి వచ్చిన తర్వాత ఒకటే ఒకటి డిసైడ్ అయ్యాడు. సో నా జీవితం అంతా ఇంకా క్రికెట్‌కి ఇంకా దేశానికి అంకితం చేసేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. సో మనోడు చూస్తే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చిన్న చిన్న జాబ్స్ గట్రా చేసుకుంటుంటాడు. సో మనకేంటంటే ఈ సుధీర్ కుమార్ గౌతమ్ ఎవరైతే ఉన్నారో 2003లో సచిన్‌ని చూడడానికి అతనున్న ముజఫర్పూర్ అంటే అది బీహార్‌లో ఉంది. సో ఆ ముజఫర్పూర్ నుంచి సచిన్ ఇంటికి అంటే ముంబైలో ఉన్న సచిన్ ఇంటికి 1700 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ట్రావెల్ చేసి సచిన్ ఇంటికి వెళ్ళాడు. సో సచిన్ కూడా అతన్ని లంచ్‌కి ఇన్వైట్ చేశాడు. అంతేకాదు లంచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ టికెట్స్ కూడా మనోడికి ఇచ్చాడనమాట. సో దాని తర్వాత మన ఇండియాలో ఎక్కడ మ్యాచ్ అయినా కూడా ఈ సైకిల్‌తోనే వెళ్ళిపోతుండేవాడు. ఒకసారి అయితే పాకిస్తాన్‌లో మ్యాచ్ అయింది. సో పాకిస్తాన్‌లో మ్యాచ్ చూడడానికి కూడా ఈ సైకిల్ మీద 1700 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ 1500 కిలోమీటర్లు తిరిగి వచ్చాడనమాట. ఈ 1700 కిలోమీటర్లు. సో అలాగే ఒకసారి బంగ్లాదేశ్‌లో మ్యాచ్ అయింది. బంగ్లాదేశ్‌లో మ్యాచ్ చూడడానికి 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కొని వెళ్ళిపోయాడనమాట. దాని తర్వాత ఒకసారి ఏమైందంటే 2011 వరల్డ్ కప్ టీమిండియా గెలిచాక సచిన్ టెండూల్కర్ ఈ సుధీర్ కుమార్‌ని డ్రెస్సింగ్ రూమ్‌లోకి కూడా ఇన్వైట్ చేశాడనమాట. సో డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్వైట్ చేశాక ఏమి జరిగిందంటే అక్కడ సచిన్‌తో మాట్లాడడం అదంతా జరిగింది. సో ఇంకా వరల్డ్ కప్ ఎలాగో గెలిచేసారు. మనోడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ట్రైన్ ఎక్కి ఇంటికి బయలుదేరాడనమాట. సో కాకపోతే అక్కడ ఏమైందంటే ఈ ట్రైన్‌లో ఒక టీటీ వచ్చి పట్టుకున్నాడు. రీజన్ ఏంటంటే మనోడు టికెట్ తీయలేదనమాట. సో అప్పుడు ఆ టీటీ ఈ సుధీర్ కుమార్ చౌదరితో ఏం చెప్పాడంటే, "నువ్వు సచిన్ టెండూల్కర్ ఇంత గ్రేట్ ఫ్యాను కదా! ఎందుకు సచిన్ గారి పేరు ఖరాబ్ చేస్తావు? ఎప్పుడు కూడా ఇలా టికెట్ లేకుండా ట్రైన్‌లో ప్రయాణించొద్దు." అది ఇది చెప్పాడనమాట. సో ఆ రోజు నుంచి మనోడు డిసైడ్ అయ్యానమాట. ఇంకెప్పుడు కూడా మనం అలా టికెట్ లేకుండా ప్రయాణించకూడదు. సో యాక్చువల్‌గా ఎందుకు టికెట్ లేకుండా ప్రయాణించాడంటే మనోడి దగ్గర టికెట్‌కి డబ్బులు లేవనమాట. చెప్పాను కదా! పూర్ అనమాట. చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటాడు. ఎక్కడైనా మ్యాచ్ ఉందని తెలిస్తే స్టేడియంలో ఉండాలి కాబట్టి ఆ మధ్యలోనే ఆ చిన్న పని ఏదైతే ఉందో అది వదిలేసి వెళ్ళిపోతుంటాడనమాట. సో ఇలాంటివి చేస్తుండడం వల్ల మనోడి దగ్గర డబ్బులు సరిగ్గా ఉండేవి కదా! ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాడు. ఇంకెప్పుడు కూడా నేను టికెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పి ఆ రోజు నుంచి ఒక మంచి జాబ్ ఏదో పట్టుకున్నాడు. సో ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా టికెట్ లేకుండా అయితే మనోడెప్పుడు ప్రయాణించలేదనమాట. తర్వాత ఏం జరిగిందంటే మనకి సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే రిటైర్ అయ్యాడో ఆ తర్వాత ఈ సుధీర్ కుమార్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే సచిన్ లేని క్రికెట్‌ని మామూలు మనమే చూడలేము. అలాంటిది ఒక గ్రేట్ ఫ్యాను ఇంకెంత బాధపడి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. సో ఆ తర్వాత నుంచి మనోడు ఏం చేస్తున్నాడంటే ఆ బాడీ మీద పెయింట్ ఏసుకొని ఏదైతే ఉంటదో వెనకాల సచిన్ టెండూల్కర్ పేరు రాసుకునేవాడు కదా! సో సచిన్ ప్లేస్‌లో ఐ మిస్ యూ సచిన్ అని చెప్పి రాసుకోవడం మొదలెట్టాడు. సో ఈ మనోడు ఈ పెయింట్ ఏసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మ్యాచ్ జరగడానికి ఒకరోజు ముందే ఆ నైటే మనోడు ఏమి తినడు, పడుకోడనమాట. సో ఈ పెయింట్ అది ఏసుకొని అంతా రెడీ అయ్యి స్టేడియంకి వెళ్తుంటాడు. అలాగే మనకు ఆ ఫ్లాగ్ మీద ఏదైతే ఉందో అశోక్ చక్రం, సో దాన్ని కూడా మనోడు చేయించుకోవడానికి కలకత్తా వెళ్ళాల్సొస్తుందనమాట. సో మనోడు ఫ్యాన్‌గా ఇంత కష్టపడుతుంటాడు, ఇంత చేస్తుంటాడనమాట. సో అందుకే మనోడిని మన టీమిండియా నంబర్ 1 ఫ్యాన్‌గా అందరూ గుర్తించారనమాట. అలాగే ఇలాంటి ఫ్యానే పాకిస్తాన్‌లో కూడా ఒకతనున్నాడు. అతన్ని చాచా క్రికెట్ అని అంటారనమాట. సో అతను కూడా ఫేమస్సే. ఒక పెద్ద వైట్ గెడ్డంతోని, అలాగే ఒక పెద్ద ట్రెడిషనల్ సల్వార్ కమీజ్‌తోని గట్టిగా అరుస్తుంటుంటాడు. చీర్ చేస్తుంటాడనమాట. సో పాకిస్తాన్‌లో ఈ ఫ్యాన్ కూడా ఒక ఫేమస్ చీర్ లీడర్ అనే చెప్పుకోవచ్చు. సో మనోడు యాక్చువల్‌గా ఒక 50 సంవత్సరాల నుంచే క్రికెట్‌ని ఫాలో అవుతున్నాడు. కాకపోతే మనోడు లైమ్ లైట్‌లోకి వచ్చింది మాత్రం 1994లో ఆస్ట్రేలియా కప్ అని ఒకటి జరిగింది యూఏఈలో. సో అక్కడ మనోడు లైమ్ లైట్‌లోకి వచ్చాడు. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా ఏంటంటే ఈ ఫ్యాన్‌ని గుర్తించి నెలకి 26,000 స్టే ఫండ్ అయితే ఇస్తుంది. సో అలా స్టే ఫండ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ జరిగిన పాకిస్తాన్ మ్యాచ్‌లు ఎళ్లి నువ్వు చూడొచ్చు అనే ఒక టైప్‌లో ఒక గ్రేట్ ఫాలోవర్ కాబట్టి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ విధంగా ఆ చాచా క్రికెట్ ఎవరైతే ఉన్నారో అతనికి చేసిందనమాట. సో ఇంతకీ ఆ చాచా క్రికెట్ పేరు మీకు చెప్పలేదు కదూ. చౌదరి అబ్దుల్ జలీల్. సో ఈ చౌదరి అబ్దుల్ జలీలు పాకిస్తాన్‌లో ఫేమస్ చీర్ లీడర్ అనమాట. సో ఇది వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.